ఒక చిన్న కథ చెప్పుకొని మనం ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకోబోతున్నాం. మీకు కథలంటే ఇష్టమా లేదా? చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంత టైం అయినా కానీ. ఓకే, ఒక అడవిలో ఏముంటుంది? అడవిలో కాదు, అన్నీ ఈడే ఉన్నాయి పులులన్నీ. పులి గర్భంతో ఉంది, ఆడపులి. పులి ఏం తింటుంది? అన్నం తింటుందా? ఏంటి, గడ్డి తింటుందా? ఎలా తింటుంది? వేటాడి తింటుందా, లేకపోతే ఎవరైనా తెచ్చి పెడతారా? మరి గర్భంతో ఉన్న పులి ఎలా వేటాడుతుంది? అది 3 రోజులైంది ఆకలితో ఉండి. ఒకరోజు ఏమైందంటే ఆ పులి దగ్గరగా ఒక గొర్రెల మంద వచ్చేసింది. గొర్రెలు ఎలా అరుస్తాయి? పులి ఎలా అరుస్తుంది? ఎందుకంటే భయపెడతారు అలా. ఈ గొర్రెలు ఏం చేశాయంటే మేస్తూ అలా వెళ్తుంటే డెలివరీకి రెడీగా ఉంది ఆ పులి, బట్ ఆకలితో ఉంది. ఆకలితో ఉండడం వల్ల ఏమైపోయిందంటే అమాంతం ఆ గొర్రెల మీదకి దూకేసింది. దూకేగానే గొర్రెలన్నీ ఏమైపోతాయి? అన్నీ పారిపోగానే కింద ఒక బండరాయి ఉంటే ఆ బండరాయికి కొట్టుకొని పొట్ట కొట్టేసుకుంది. కొట్టుకొని చిన్న పులిపిల్లను కనేసి ఆ పెద్ద పులి చచ్చిపోయింది. ఈ పులిపిల్ల గొర్రె పిల్లల్లో కలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి, గొర్రెలు ఎలా అరుస్తాయి? పులి ఎలా అరుస్తుంది? కానీ ఈ పుట్టిన పులిపిల్ల గొర్రెల మీద రావడం మొదలుపెట్టింది. గొర్రెలు ఏం తింటాయి? ఈ చిన్న పులిపిల్ల కూడా గడ్డి తినడం మొదలెట్టింది. ఒకరోజు పెద్ద పులి వేటకు వచ్చింది. వేటాడడం మొదలుపెట్టి పంజా విసరగానే ఈ చిన్న పులిపిల్ల పడింది దానికి. పెద్ద పులి షాక్ అయిపోయింది. ఏంటే నువ్వు ఇక్కడున్నావు, నీకే పని అని చెప్పగానే ఈ చిన్న పులిపిల్ల ప్లీజ్ నన్ను దయచేసి చంపొద్దు అని చెప్పేసి ఏడుస్తోంది. ఊరుకోరా బై, నువ్వు పులే నేను పులే, నిన్నెందుకు చంపుతాను నేను? నువ్వు ఏడవకు అసలు. నో, నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. నువ్వు మాయ మాటలు చెప్పి నన్ను తినేస్తావు, నువ్వు నన్ను చంపేస్తావు, దయచేసి నువ్వు నన్ను వదిలేయని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందే నీకు అలా ఉన్నావు, ఇలా మారిపోయావేంటి నువ్వు అసలు? నేను గొర్రెను కదా అంటది. నువ్వు గొర్రెవు కాదే, పులివి అని చెప్తుంది. నో, నేను గొర్రెని. నో, నువ్వు పులివి. నో, ఎట్లా అంటే చెప్పండి, చెప్పండి. నో, నేను గొర్రెనని చెప్పండి. నో, నువ్వు పులివి. నో, మీరు పుల్లులు. గొర్రెకి ఎంత చెప్పినా అర్థం కావట్లా అని అనుకుంది లోపల. ఈ పులికి గొర్రె అని మతి భ్రమించిందని చెప్పేసి దగ్గరలో నీటి కొలను కనపడుతుంది. ఈ పులి పిల్లలను లాక్కెళ్తుంది. ఇప్పుడు చెప్పు నువ్వెవరంటే నేను గొర్రెనంటది. మరి నేనెవరు అంటే నువ్వు పులివి అంటది. అవునా, సరే ఇట్రా అని చెప్పేసి దాన్ని ఆ నీటి కొలంలోకి చూపిస్తుంది. ఆ నీటి కొలంలోకి ఇలా చూసింది ఆ చిన్న పులిపిల్ల. ఏం చూసింది? నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. చూసినప్పుడు అది ఏమని చూసింది? నేను గొర్రెనని చూసిందా, పులినని చూసిందా? ఫస్ట్ అది ఏమనుకుంటుంది? గొర్రెని అనుకుంటుంది కదా. నేను గొర్రెని అనుకొని చూసింది నీటి ప్రతిబింబంలోకి ఇలా. కానీ నీటి ప్రతిబింబంలో ఏం కనపడింది? లేచేటప్పుడు ఎలా లేస్తుంది? గొర్రెలా లేస్తుందా, పులిలా లేస్తుందా? నీటిలో ఏం కనపడుతుంది చెప్పు? పులే కదా కనపడుతుంది. మరి లేచేటప్పుడు ఏం రియలైజ్ అవుతుంది? పులిని రియలైజ్ అవుతుందా, గొర్రెని రియలైజ్ అవుతుందా? ధ్యానం అంటే మనం అసలైనటువంటి మనం ఎవరము అని తెలియజేసేదే ధ్యానం. అది చూసేటప్పుడు గొర్రెలాగా చూసింది, లేచేటప్పుడు మనందరం కూడా పులులమే. మనందరి లోపల కూడా అదే శక్తి ఉంది. మనందరి లోపల కూడా గొప్ప శక్తి ఉంది అని తెలియజేసేదే ధ్యానం.
అర్థమవుతుందా? మీరు చేసే ధ్యానం అంత గొప్ప శక్తివంతమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి, గట్టిగా. మరి ఇప్పుడు మన రవీంద్ర మాస్టర్, లక్ష్మీ మేడం, ప్రిన్సిపల్ మేడం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జక్క రాఘవరావు సార్ రండి. మేడం మీరు రండి మేడం. గట్టిగా చెప్పట్లు. టీచర్స్ అందరు రావాలి, ఈ స్కూల్ టీచర్స్ అందరు రావాలి, ఈ స్కూల్ టీచర్స్ అందరు రావాలి. మేడం ఇక్కడ టీచర్స్ అందరు రావాలి. అందరూ టీచర్స్ అందరూ. మీ టీచర్స్ అందరూ గట్టిగా చెప్పండి, కొడదాం. అంతేనా? ఎట్రండి. గట్టిగా చెప్పండి, కొడదాం మీ టీచర్స్ అందరికీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రపంచంలోని అత్యద్భుతమైనటువంటి మొట్టమొదటి స్కూల్ ఇదే, బోధిధర్మ పబ్లిక్ స్కూల్. గట్టిగా చెప్పట్లు. ఈ భూమి మీద అటువంటి స్కూల్లో, ఈ భూమి మీద అద్భుతమైన టీచర్లు ఎవరయ్యా అంటే ధ్యానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మేళవించి విద్యను అందించే టీచర్లే అసలైన టీచర్లు. టీచర్లు అందరూ గట్టిగా చెప్పట్లు కొడదాం. ఓకే, ఇప్పుడు సరిగ్గా ఒక్క 5 నిమిషాలు మనం ధ్యానం చేసి ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఎక్కడ వాళ్ళు అక్కడ, టీచర్లు అందరూ ఇక్కడే కూర్చోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవడమే. క్లోజ్ యువర్ ఐస్. అద్దాలు ఉన్న వాళ్ళు తీసేయండి, ఎవ్వరు శబ్దం చేయకూడదు. మనం ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుంటున్నాం ఈ ధ్యానంతో. ధ్యానాన్ని మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా ధ్యానంతో ప్రారంభిస్తాం. ఏ కార్యక్రమాన్ని క్లోజ్ చేసినా ధ్యానంతో క్లోజ్ చేస్తాం. క్లోజ్ యువర్ ఐస్. Be straight. Be straight. Close your eyes. Be with your breath. సహజంగా, సరళంగా, తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. ఎవ్వరు కళ్ళు తెరవకూడదు, ఎవ్వరు కళ్ళు తెరవకూడదు.
ఎవ్వరూ కళ్ళు తెరవకూడదు. లాస్ట్ 5 minutes. కళ్ళు తెరిస్తే మన దగ్గర ఉన్న శక్తి అంతా పోతూ ఉంటుంది. కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకోవాలి. ఎంత గొప్ప విద్యార్థులో మీరంతా చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఎవరు ధ్యానం చేస్తే వారు విశేషమైనటువంటి శక్తిని పొందుతూ ఉంటారు. Last 2 minutes. Last 2 minutes. Last 1 minute. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. డియర్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ మనం హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తాను. ఇది ఎవరి జీవితంలో ఎవరు పాటిస్తే వాళ్ళ జీవితంలోకి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ధ్యానం అన్నది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. దాని పేరే గ్రాటిట్యూడ్. ఏమంటారు? గట్టిగా చెప్పండి. ఎందుకో వినిపించట్లేదే, ఎందుకంటే అంత గట్టిగా చెప్తున్నారు? నాకేమన్నా చెవుడా? వినపడుతుంది కదా. గ్రాటిట్యూడ్. పొద్దున్నే లేవగానే భగవంతుడికి థ్యాంక్ యూ, ఈరోజు ఒక రోజును నాకు ఇచ్చినందుకు అని పొద్దున్నే లేవగానే ఫస్ట్ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పి ధ్యానం చేయాలి 5 నిమిషాలు. తర్వాత ఏం చేయాలో తెలుసా? మీ పేరెంట్స్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. తర్వాత ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? మన గురువులకి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరి దగ్గర నుంచి ఏం పొందినా మనం వాళ్ళకి ఏం చెప్పాలి? మరి నాకేం చెప్పాలి? మీరు వినిపించట్లేదు ఎందుకు? నాకుగా చెప్పాల్సింది పత్రి సార్కి. ఏం చెప్పాలి? ఇప్పుడు మనందరం కలిసి చెప్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పత్రి సార్. థ్యాంక్ యూ పత్రి సార్. థ్యాంక్ యూ పత్రి సార్. ఎంత బాగా చెప్తున్నారో. మీరు చెప్తుంటే వినాలనిపిస్తుంది ఇంకా. కానీ పొద్దున్నుంచి మీరు ఎంతో బాగా శ్రద్ధగా ఇలా వినడం అన్నది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే ధ్యానం అంటే, అదే ధ్యాన శక్తి అంటే. మీకందరికీ మీరు గట్టిగా చేపట్టకూడదు. అందరూ
అందరు స్టూడెంట్స్ వెరీ 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 గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే, ఈరోజు ఫైనల్గా మనం కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మీ కరస్పాండెంట్ రవీంద్ర గారికి ఈ ప్రెమిసెస్ని ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి కారణమైనందుకు మీ రవీంద్ర మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మీరందరూ ఇక్కడ అసెంబ్లీ అయి అందరూ చక్కగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగడానికి ప్రతి టీచర్ సహకరించారు. టీచర్స్ అందరికీ ఒకసారి గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. ఏం చెప్పాలి? అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యాన ప్రచారం స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఈ మూమెంట్లో ఉన్న ప్రతి ధ్యాని వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఉండేటువంటి స్కూళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీస్కి వెళ్ళి ధ్యానం చెప్పారు. ఉదాహరణకు విజయవాడలో 1,000,000 ధ్యాన విద్యార్థి యజ్ఞం అని చేస్తున్నారు. అంటే 1,000,000 మంది విద్యార్థులకు వాళ్ళు ధ్యానం చెప్పాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. హైదరాబాదులో వాళ్ళు 1,00,000 మందికి ధ్యానం చెప్పాలని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, నార్త్ ఇండియాలో, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, సింగపూర్లో, జపాన్లో అన్ని చోట్ల ధ్యానం చెప్తున్నారు మన పిరమిడ్ మాస్టర్లు. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ఎందుకు ఈ డివిఎం గ్లోబల్ అనేది మనం పెట్టాము అంటే, అందరూ చేస్తున్నటువంటి వర్క్ని మనము ఒక చోట రికార్డ్ చేస్తాం, వాళ్ళ యాక్టివిటీని అంతా ఇందులో పొందుపరుస్తాం. దీన్ని మనం గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తాం. మెడిటేషన్ డే, స్టూడెంట్స్కి మెడిటేషన్ డే అనేది అఫీషియల్గా మనకు రావాలి. అలాగే ఈ డివిఎం గ్లోబల్ నుంచి రెండవ పాయింట్ ఏంటంటే, ప్రతి స్కూల్లో ఇలాంటి పిరమిడ్ రావాలి. పిరమిడ్ బాగుందా లేదా? చెప్పాలి గట్టిగా. పిరమిడ్ బాగుందా? ఒకసారి పిరమిడ్ చూపెట్టు. ఇదిగో ఈ పిరమిడ్ చూడండి. టీవీలో చూసే వాళ్ళంతా కూడాను ఒక స్కూల్లో ఎంత అద్భుతంగా ఈ పిరమిడ్ని నిర్మించారో. రవీంద్ర మాస్టర్ నిర్మించినటువంటి ఈ పిరమిడ్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ పిరమిడ్కి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి స్కూల్లో ఇలాంటి పిరమిడ్ నిర్మించాలి. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే పిఎంఆర్. పిఎంఆర్ అంటే ఏంటో తెలుసా మీకు? పిరమిడ్ మెడిటేషన్ రూమ్. చెప్పండి. తరగతి గదిలో ఎలాగైతే ఉన్నాయో ఒక పిరమిడ్ మెడిటేషన్ రూమ్ ఉండాలి. ఉండాలా వద్దా? అలాగే ధ్యానంతో పాటు ప్రతి స్కూల్లో విధిగా ఖచ్చితంగా ధ్యానం అనేది ప్రేయర్ సమయంలో 15 నిమిషాలు ధ్యానం చేయాలి. అఫీషియల్గా రావాలి అది. తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రం, గణిత శాస్త్రము, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ ఎలాగైతే ఉన్నాయో ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒకటి రావాలి. ఓకే, ప్రతి ప్లేస్లో ఇటువంటి స్కూల్స్ రావాలి. ఇదే ఈ డివిఎం గ్లోబల్ యొక్క లక్ష్యం. ఇదే దీనికోసమే పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క లక్ష్యానికి అనుగుణమైనటువంటి ఈ ప్రాజెక్టును లాంచ్ చేయడానికి మీ స్కూల్ వేదిక అయింది. ఇక్కడున్న మీ టీచర్స్ అందరికీ, ముఖ్యంగా రవీంద్ర మాస్టర్స్కి, అందరికంటే మరీ ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫైనల్ వర్డ్స్ జక్కా రాఘవరావు సార్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణలో పార్టిసిపేట్ చేసినటువంటి రవీంద్ర మాస్టర్ గారు కానీ స్కూల్ టీం అంతా ఒక ఎత్తు అయితే, ఉదయం నుంచి పిల్లలు ఇంత సహనంగా కూర్చొని ఇంత నిశ్శబ్దంగా కోఆపరేట్ చేశారంటే మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత అంతా కాదు, యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ఎక్కడో చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ ఒక డివైన్ ప్లాన్ ఏ విధంగా ఉందంటే, ఎక్కడా కాదు, అది బోధిధర్మ పబ్లిక్ స్కూల్లోనే చేయాలని చెప్పని ఒక సంకేతాలు మాకు రావటం, తదుపరి ఆ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా ఇక్కడి నుంచి పెట్టడం అన్నది ఈ విధంగా జరిగిందంటే ఇట్ ఏ ప్యూర్లీ డివైన్ ప్లాన్. బట్ ఆ డివైన్ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి విద్యార్థి జ్ఞాన విద్యార్థి కావాలని, ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తం అంతా వెళ్ళిపోవాలని మరొకసారి మనసావాక్య కర్మను కోరుకుంటూ, సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి డివిఎం గ్లోబల్
లాంచ్ని మనం ఇక్కడి నుంచి చేశాం కదా. మరి ఇంత అద్భుతమైనటువంటి ఆ డివిఎం గ్లోబల్ని స్థాపించాలని ఎవరికి వచ్చిందో తెలుసా? మీకు ఆలోచన తెలుసా? పత్రి సార్కి వచ్చిందా? ఓకే, మరి ఆ ఆనంద్ గారి గురించి కొంచెం తెలుసుకుందామా? ఎందుకంటే ఆయన గురించి ఆయన పెద్దగా చెప్పుకోలేరు. మరి ఆయన గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. 2010లో కనిగిరిలో కూడా ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా ఆనంద్ గారు, నవకాంత్ గారు కనిగిరికి విచ్చేసి ప్రతి శనివారం టీచర్స్కి ఎంతో అద్భుతంగా గవర్నమెంట్ వాళ్ళు ఒక టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో టీచర్స్కి మెడిటేషన్ నేర్పించినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి ధ్యానం అందుతుంది అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆ రోజుల్లోనే మా మనసులో ఉండేది. అప్పుడు మేము ఇన్వైట్ చేశాం. 2010లో మీరు కనిగిరి వచ్చారు సార్, మీకు గుర్తుందో లేదో. మరి ఆ రోజు నుంచి మాకు సార్తో పరిచయం. వారు నాకు పరిచయం అయినప్పుడు వాళ్ళు కూడా మీలాగే స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ పూర్తయిందో లేదో మరి నాకైతే తెలియదు. 2010లో అంత చిన్న వయసులో నుంచే వారు ధ్యానాన్ని అభ్యసించి మా పత్రికారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. ఏంటో తెలుసా? ఏదైతే తెలుసుకున్నావో దాన్ని వెంటనే వేరే వాళ్ళకి చెప్పండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అది అందరికీ తెలియచేయండి. మీరు ఇంకా అద్భుతంగా నేర్చుకోగలుగుతారు. మీ దగ్గరికి ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానం మీ దగ్గరికి రాబడుతుంది అని దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అందుకే ధ్యానం తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ ఫస్ట్ చేసే పని ఏంటి అంటే తను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, తను తెలుసుకున్నటువంటి ధ్యానాన్ని చాలా సులభమైనటువంటి పద్ధతిలో తెలిసినటువంటి ఈ ధ్యానాన్ని అందరికీ పరిచయం చేయడం. మరి అంత గొప్పగా ఆ రోజుల్లోనే ఒక మెడిటేషన్ గురించి తెలుసుకొని ఇన్స్పైర్ అయి వారి జీవితాన్నే ధ్యానానికి అంకితం చేశారు ఆనంద్ బుద్ధా గారు. ఆనంద్ బుద్ధా గారే ఈరోజు డివిఎం గ్లోబల్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాంకి నాంది పలికారు. వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ధ్యానానికి, వారు చేసిన అద్భుతమైనటువంటి సేవకి పత్రికారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన గిఫ్ట్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి డైరెక్టర్ అవ్వడం. మరి అంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి ఎంత సాదా సీదాగా మన ముందు కూర్చున్నారు, అవునా? మరి గ్రేట్ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వారు అంత అద్భుతంగా సాదా సీదాగా ఉంటారు. మరి ఆ విషయాన్ని మనకి నిజంగా నిరూపించారు ఆనంద్ బుద్ధా గారు. ఒక్కసారి ఇంత అద్భుతమైనటువంటి డివిఎం గ్లోబల్ని స్థాపించినందుకు వారికి హృదయపూర్వకంగా మనం థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఏ పోస్టు అని కాదు, ఏ పని అయినా పని చేయడం ఆనందం. నాకు ఎప్పుడు కర్మయోగిలా ఉండాలి మనం అని చెప్తుంటారు. ఓకే, మీరందరినీ చూస్తుంటే రేపొద్దున ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారినే చెప్తాం మనం. ఎంతోమంది రాష్ట్రపతులు ఉన్నప్పటికీ ఓకే, ఎందుకంటే ఆయన చేసిన పనులు. ఇక్కడ ఈ ఎనర్జీ ఎంత శక్తివంతంగా ఉందంటే ఇక్కడ నుంచి ఎంతోమంది మహానుభావురాళ్ళందరూ రాబోతున్నారు అన్నది అర్థమైపోయింది నాకు ఈరోజు. అదే ఈ స్కూలు. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, టీచర్ తప్పకుండా ధ్యానం చేస్తే స్టూడెంట్ తప్పకుండా ధ్యానం చేస్తాడు. ధ్యాన శక్తి ఉంటే ఆ ధ్యాన శక్తి ఆటోమేటిక్గా విస్తరిస్తుంది. ఇక్కడున్న ప్రతి టీచర్ తప్పకుండా ధ్యానం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్గా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి పక్కన కూర్చున్న ఎంఎల్ రామ్ గారు మరి మీ అందరికీ ఎన్ని విషయాలను తెలియజేశారు కదా? ఎంతో చక్కగా క్లాప్స్ని తెలియజేశారు. ఈరోజు ఎన్ని రకాలైనటువంటి క్లాప్స్ చేశారు. మరి మీ అందరికీ నచ్చినటువంటి అద్భుతమైనటువంటి రాకెట్ క్లాప్స్ అది కొడదామా సార్ కోసం? ఎందుకంటే ఇక్కడ లాంచ్ చేశాం కాబట్టి అందరూ సార్ కోసం ఒక్కసారి రాకెట్ క్లాప్స్ కొట్టండి. సార్ నేర్పించింది సార్కే చూపించండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి సార్ని ఈరోజు మాత్రమే మీరు ఇక్కడ చూస్తున్నారు, కానీ మేము ప్రతిరోజు చూస్తాం సార్ని. ఎలా చెప్పండి? ఫోన్లో ఎలా చూస్తాం? సార్ నెంబర్ కూడా నా దగ్గర లేదే. ఎస్, మనకు ఒక అద్భుతమైన ఛానల్ ఉంది, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. దానిలో 24/7 ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వస్తాయో. ప్రస్తుతం మీకు అవన్నీ చెప్పడం నాకు సాధ్యం కాకపోవచ్చు,
ఎందుకంటే మీరంతా స్టూడెంట్స్. ఇంకో కొన్ని రోజులు పడిన తర్వాత ఆ టీవీలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాం ఎంత అద్భుతమో మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీరు కూడా అమ్మలు నాన్నలు అవుతారు కాబట్టి అప్పుడు మాత్రం కంపల్సరీ ఆ ప్రోగ్రామ్స్ అనేది చూడాల్సిందే మీరు. మరి సత్యదర్శనం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం మా పత్రిసారి ఎంత అద్భుతంగా పేర్లు పెడతారంటే మా ఛానల్కి కూడా ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టారు. పిఎంసి ఛానల్ ప్రతి క్షణం సత్యదర్శనం. అవునా? సత్యాన్ని దర్శిస్తాం మనం ప్రతి క్షణం. ఎప్పుడు దర్శిస్తాం? ప్రతి క్షణం సత్యదర్శనాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతూ ఉంటామో, ఎప్పుడైతే ధ్యానం చేసి అవేర్నెస్తో ఉంటామో, ఎప్పుడైతే ప్రజెంట్ టెన్స్లో ఉంటామో అప్పుడు సత్యాన్ని దర్శించిన వాళ్ళమే. మరి అంత అద్భుతమైనటువంటి ప్రజెంట్ టెన్స్ మనలోకి రావాలి అంటే మరి సత్య దర్శనాన్ని ప్రతి ఒక్కరు చూడాల్సిందే. మరి మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డివిఎం ఛానల్లో కూడా మీరే వస్తున్నట్టున్నారు సార్ యాంకర్గా. ధ్యాన యువ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా సార్ ఎంత అద్భుతంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసి వాళ్ళ దగ్గర నిన్న అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వెలికి తీస్తారో. జ్ఞానం మనందరిలో ఉంటుంది, కానీ ఎప్పుడైతే ప్రశ్నలు కరెక్ట్గా వేస్తామో మనలో నుంచి అద్భుతమైనటువంటి జ్ఞానం బయటికి వస్తుంది. అంటే మనలో ఉన్న జ్ఞానం గొప్పతనం కాదండి, ఎదుటివాడు వేసిన ప్రశ్నలే గొప్పవి. నా ఉద్దేశంలో అయితే ప్రశ్నలు అనేవి అద్భుతమైనవి. అవునా? ఒక ప్రశ్న ఉదయించినప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి జ్ఞానం భూమి మీదకి దిగి వస్తుంది. అది నిరూపించారు న్యూటన్ మహాశయుడు. అవునా? ఆయనకి ఏం ప్రశ్న వచ్చింది చెప్పండి? ఒక చెట్టు కింద చక్కగా పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ఆయనకి యాపిల్ పండు పైనుంచి కిందకు పడింది. కింద పడంగానే ఎందుకు కిందకే పడాలి, ఇది పైకి ఎందకూడదు ఆయన ప్రశ్న. అవునా? ఆ ప్రశ్నలో నుంచే అద్భుతమైనటువంటి న్యూటన్స్ 3 లాస్ వచ్చాయి. అవునా? అంటే ప్రశ్నలు అనేవి అంత అద్భుతమైనవి. మీరు అనుకుంటారు ఏదైనా టీచర్ లెసన్ చెప్పినప్పుడు దానిలో ఉండేటువంటి డౌట్స్ అడగాలి అంటే ప్రశ్నలు అడిగితే టీచర్ ఏమన్నా అనుకుంటారేమోనని. ఎవరైతే ప్రశ్నలు వేస్తారో వాళ్ళే టీచర్స్ యొక్క ఫేవరెట్ స్టూడెంట్స్. మీకు తెలుసా? మాకందరికీ తెలుసు, శివాంష్ 3rd క్లాస్ శివాంష్ అద్భుతంగా ప్రశ్నలు వేస్తాడు. ఆ అబ్బాయి ఎలా ఉన్నా మా అందరి ఫేవరెట్ స్టూడెంట్. తెలుసా? ప్రశ్నలు ఎవరైతే వేస్తారో వాళ్ళే ఫేవరెట్ స్టూడెంట్స్. అంత అద్భుతమైనటువంటి యాంకర్ ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తూ అంత అద్భుతంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి ఎంఎల్ రామ్ గారు. మరి శ్రీకాంత్ గారు, ఈయన కూడా గొప్ప మాస్టర్. సత్యదర్శనంలో ఎంతో చక్కగా ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సారు ఎప్పుడు చూసినా వాళ్ళు చెప్పిందే వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. శ్రీకాంత్ గారు ఎప్పుడు ఎంత చక్కగా వింటారో. నిజంగా అద్భుతమైనటువంటి జ్ఞానం మనలోకి రావాలి అంటే ముందు శ్రోతలుగా మారాలి. ఎప్పుడైతే మనం శ్రోతలం అవుతామో జ్ఞానం అనేది అద్భుతంగా మనకు అందుతుంది. మరి అంత అద్భుతమైనటువంటి మాస్టర్స్ మరి జక్కా రాఘవరావు గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, బ్రహ్మర్షి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని పితామహ పత్రిజీ తర్వాత ఆయన యొక్క స్థానాన్ని, ఆయన యొక్క బిరుదుని తీసుకున్నటువంటి గ్రేట్ మాస్టర్, మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి వారు. వారి యొక్క అద్భుతమైనటువంటి ఆదర్శ దాంపత్య జీవితాన్ని మేమందరం చూసి మా జీవితాలను కూడా ఆ విధంగా మలుచుకున్నటువంటి ఇన్స్పిరేషన్ కలగజేసిన గ్రేట్ దంపతులు. మరి మాస్టర్ మాత్రమే వచ్చారు, మరి వారి సతీమణి జక్కా పద్మావతి గారు ప్రతిరోజు సమాధి దర్శనం అని పతంజలి యోగ సూత్రాలు 7:30 నుంచి 8 గంటల దాకా ఎంతో అద్భుతంగా చెప్తారు. మరి ఇంత గ్రేట్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో మనమందరం ఈరోజు ఒక 12 అవర్స్ గడిపాం. అదేమన్నా సామాన్యమైన విషయమా? ఒక 12 అవర్స్ మనం వీరందరి సమక్షంలో గడిపాం. మరి అందుకు మనం తిరిగి వారందరినీ సగౌరవంగా సత్కరించుకుందాం. ఓకేనా? గట్టిగా క్లాప్స్ వీళ్ళందరికీ. సార్ ఒక చిన్న గౌరవాన్ని మీరు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. शरणं गच्छ
మనతో మన చుట్టూ కొంతమంది ఉన్నారు ఈ ప్రోగ్రాం రావడానికి వాళ్ళే కారణం. ఎవరు చెప్పండి? కెమెరామ్యాన్స్. నీ పేరు ఏం పేరు? గీతిక గట్టిగా చెప్పట్లు కొడదాం. మన ముందు ఉన్నటువంటి ఈ మాస్టర్స్ వల్లే ఈరోజు ప్రోగ్రాము చక్కగా మనందరం చూడగలిగాము, ఎంతోమంది చూడగలిగారు. మరి ఆ మాస్టర్లందరూ గట్టిగా చెప్పట్లు కొడదాం. ప్రకాష్ రెడ్డి, భీమరాజు, దినేషు, కాళీ. సూపర్ క్లాప్ ఇద్దాం వాళ్ళకి, బాగుంటుంది. సూపర్ క్లాప్. పొర్రపాటున మీ చేతికి పేపరు ఇస్తే చాలా ఆనందపడుతుంది ఆ పేపర్, అంత బాగా చింపేశారు మీరు. అలాగే ఈరోజు ఈ డివిఎం గ్లోబల్ అనేటువంటి ఛానల్ని ఎంతో అద్భుతంగా దీనికోసం ఎంతోమంది శ్రమ చేస్తున్నారు. ఆ శ్రమ చేసే వాళ్ళలో డిజిటల్ టీం మహిత మేడంకి గట్టిగా చెప్పట్లు కొడదాం. మహిత, మనీష్, సంతోష్, రామరాజు, తేజ, ప్రదీప్ మాస్టరు ప్రతిరోజు ఎన్నో వీడియోలను ఎడిటింగ్ చేస్తుంటాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం ప్రదీప్ మాస్టర్కి. మహేందర్ మాస్టర్, పిఎంసి ఆఫీస్లో ఈ మాస్టర్లందరూ చేసేటువంటి వర్క్ వల్ల ఎంతో అద్భుతమైనటువంటి డివిఎం గ్లోబల్ అనే యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, డివిఎం గ్లోబల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్తే డివిఎం గ్లోబల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వీడియోలు వస్తూ ఉంటాయి, చక్కగా వినండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ బటన్ నొక్కాలి, ప్రతిరోజు వీడియోలను లైక్ చేయాలి, ప్రతి ఒక్కరికి పంపిస్తూ ఉండాలి, షేర్ చేయాలి. ఓకేనా? డివిఎం గ్లోబల్ ఈ యూట్యూబ్ ఛానల్ కోసం పిఎంసి ఆఫీస్లో ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. గౌరీ అనే మేడం ఉంటుంది, ధ్యాన యువ అనే కార్యక్రమాన్ని చక్కగా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా నడిపిస్తుంటుంది. ఆ ఇంటర్వ్యూలన్నీ మాస్టర్ చేస్తారు. 100 ఇంటర్వ్యూలు కంప్లీట్ చేశాడు ఈ మాస్టర్. గట్టిగా చెప్పట్లు కొడదాం. 100 ఇంటర్వ్యూలు ధ్యాన యువ. ఓకే, ఎంతోమంది వర్క్ చేస్తే ఈ వర్క్ ఇంత అద్భుతంగా జరుగుతోంది. కాబట్టి వాళ్ళందరికీ మనం ఏమని చెప్పాలి? ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? పత్రిజీ జయ హో, పత్రిజీ, 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 పత్రిజీ. ధ్యాన విద్యార్థి, ధ్యాన విద్యార్థి, ధ్యాన విద్యార్థి, ధ్యాన విద్యార్థి, ధ్యాన విద్యార్థి, ధ్యాన విద్యార్థి, ధ్యాన విద్యార్థి. బోధి ధర్మ, బోధి ధర్మ, బోధి ధర్మ, బోధి ధర్మ. రవీంద్ర మాస్టర్, రవీంద్ర మాస్టర్, రవీంద్ర మాస్టర్, రవీంద్ర మాస్టర్, రవీంద్ర మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్.